పంప్ హౌస్ అండ్ వీళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ఉండేది హోమ్ అన్నట్టు. ఇట్లా కిందికి వెళ్తే మనకి నది కనబడుతుంది. ఆ నది ఎట్లుంటుంది అంటే, ఇది ఉంది కదా, ఇది ఒక నది, అటువైపు నుంచి త్లాంగ్ నది. త్లాంగ్ నది అనేది మిజోరంలో చాలా లాంగెస్ట్ రివర్ అనమాట. త్లాంగ్ అనేది, ఆ త్లాంగ్ రివర్ అనేది అటు సైడ్ నుంచి వస్తుంది. ఇదేమో వాళ్ళు ఏదో పేరు చెప్పినారు, మ్యాప్లో అయితే పేరు లేదు. ఇది ఒక నది, చిన్న నది. ఈ రెండు నదులు కలిసి అక్కడ కలుస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళు డ్యామ్ బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి వాటర్ని డ్యామ్ బిల్డ్ చేసి వాటర్ ఏదైతుందో వాటర్ని పంపు ద్వారా, సింగిల్ స్టేజ్ పంప్ అన్నట్టు. ఇది సింగిల్ స్టేజ్ పంప్ అంటే నేను దాదాపు 12 కిలోమీటర్స్ కిందికి వచ్చిన డౌన్, ఇట్లా మొత్తం రోడ్ అయితే ఇట్లా ఉండే, స్లీప్ ఉండే. సో ఇక్కడ నుంచి పైకి ఏదైతే లుంగే సిటీ ఉందో అక్కడికి సింగిల్ స్టేజ్ పంప్ అన్నట్టు. మధ్యలో ఎలాంటి పంప్ ఉండదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ పుష్ చేసినామంటే వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సింగిల్ స్టేజ్ పంపు అండ్ హైయెస్ట్ పంపు. హైయెస్ట్ అంటే ఇంత హైట్లో సింగిల్ స్టేజ్ పంప్ ఉండే అనేది ఇది ఫస్ట్ టైము. సో అది చాలా ఓల్డ్ది, 1965 ఆ టైంలో బిల్డ్ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే అది నది, వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా జారుతుంది. ఇది ఇటు నుంచి వచ్చినది.